సో పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ వచ్చారు. ఒక 3 days ఉంటారు ఇక్కడే. ఎవరన్నా రావాలనుకుంటే రండి, సరదాగా మాట్లాడదు, మనసు ఖాళీ చేసుకుని పోదు. సో ఆయన చెప్పింది డిస్కరేజింగ్గా అనిపిస్తుంది, కానీ అది నిజమైన జీవితానికి ద్వారం ఓపెన్ చేస్తుంది. అట్లా ఈ మధ్య ఆయన రాతలో పడ్డాడు. ఓపిక కూర్చొని మీ సంగతి నాతో పని లేదా. కాదు, సో నేను చెప్పనా, ఈ స్థితి వస్తే ఇక ఎవరితో పనిలేదు. ఇప్పుడు నాతో ఏం లేనట్టే ఆయనతోనే ఉన్నాడు. ఆయనతో ఉన్నా నాకు కూడా ఆయన మీద ఏం లేదు, నాతో నేను ఉంటున్నా. సో ఫస్ట్ యూ గివ్ యువర్ మైండ్, ఆఫ్టర్ ఐ గివ్ టు ద హోల్ వరల్డ్. సో సమస్య లేనే లేదంటారా? నేను చెప్పండి, సమస్య ఎందుకు అనుకుంటున్నారు జనాలు? సరే మీకు అర్థమైంది, అందరికీ అర్థం కావాలని కాదు కదా. సరే ఇది 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 అయ్యే పని కాదు, కానీ అది ఎందుకు తెలిస్తే కదా ఇవ్వడానికి. ఏదన్నా చిన్న సలహా చెప్పండి. పాపం కొడుకులు కూతుర్ల గురించి సఫర్ అవుతున్నారు. అంటే ఇక్కడే భోజనం ఉంటుంది, చక్కగా సాధన చేసుకోవచ్చు, ముక్తి సాధన. ఒక్క పైసా కూడా తేవక్కర్లేదు. అంటే ఇక్కడ అరుణాచలంలో కదా, ఇక్కడైనా ఉండొచ్చు, ఎక్కడే ఇంకా మాటలు ఉండవు. గాఢనిద్రలో ప్రపంచం లేదు. ఎందుకు లేదు? స్వప్నంలో నాకు 100 కోట్ల రూపాయలు పోయి ఏడ్చాను, పోలీస్ కేసు పెట్టాను, దొరకలేదు. మళ్ళా మేలుకున్న తర్వాత 100 కోట్ల కోసం ఏడుస్తాను. ఉంది, నా బిడ్డ ఉంది, వస్తుంది చిన్న పనిలో. ఎందుకని ఆడవను? నువ్వు కూడా రావచ్చు పళ్ళు పెట్టుకొని. ఎందుకని ఆడవను? 100 కోట్లు పోతే మేలుకున్న తర్వాత అబద్ధము, అది స్వప్నము. ఈ ప్రపంచం అంతా స్వప్నం. నాకు రిలయన్స్ అంబానీ గారి 10 లక్షల కోట్లు నాకు స్వప్నము. ఎలన్ మస్క్ గారి 30 లక్షల కోట్లు నాకు స్వప్నము. మెలుకువలోది. అట్లా కాదు, మీకు అర్థమైంది కాబట్టి బాగున్నారు. అర్థం కాని వాళ్ళకి ఏదైనా చెప్పండి. ఇంతకన్నా వేరే లేదు. దాన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు నాకు స్వప్నంలో 99 లక్షల కోట్ల ప్రాపర్టీ ఉంది. నిద్రపోయాను. రిలయన్స్ అంబానీ గారు నిద్రపోయారు, ఎలన్ మస్క్ గారు, ప్రపంచ మానవులందరూ నిద్రపోయారు. మరి నిద్రపోయిన తర్వాత అందరి ఆనందం ఒకటే కదా. సుఖం, ఆనందం. సుఖం కాదు. సుఖం అంటే ప్రెజర్ వస్తుంది పోతుంది, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు బట్టి సుఖ దుఃఖాలు ఉంటాయి. మరి ఒకే ఆనందం కదా. మేలుకున్న తర్వాత ఆయన 10 లక్షల కోట్లు పెద్ద అయిన గొప్ప అయిన మీరు చూసుకున్నారు. ఎలన్ మస్క్ గారు 30 లక్షల కోట్లు గొప్ప అయిన చెప్పుకున్నారు. నా కళలు 99 లక్షల కోట్లని హేళన చేస్తున్నారు మీరు. నిద్రపోయాము, 3 దేహాలు చచ్చిపోయినాయి, 3 దేహాలు కాల్చేశారు. ₹1 ఎలన్ మస్క్ గారు కానీ, ₹1 రిలయన్స్ కానీ, ₹1 నేను తీసుకెళ్తానా శ్మశానానికి? మరి ఇంకేంటి, దేని చూసి ఆశపడుతున్నారు? వెంటరాని వాటి కోసం. నీ కోరిక అంతే. కోరిక లేనప్పుడు ఐఎమ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. నా అంత ధనవటి ఈ సృష్టిలో లేడు. లక్ష్మీదేవి కూడా ఆఫ్టర్ అంతే. అంతే అంతే. లాస్ట్ అంటే కోరికలేని కూడా అత్యంత. అట్లా ఎట్లా ఉండాలో చెప్పండి మీరు. ఈ కోరిక వల్ల నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా చూసుకోవాలి. ఓకే. మరి లాభం వస్తుంటే రిలయన్స్ అంబానీ గారు 800 కోట్ల సీఎంలు, పిఎంలు, దేశ అధ్యక్షులు శాంతిగా ఎందుకు లేదు? మరి శాంతిగా లేరని ఎందుకు అనుకుంటున్నారు మీరు? కలిసి తెలుస్తుందిగా. ఎట్లా? వాళ్ళు చెప్పారు కదా. అచ్చా, అంతే కదా. వెళ్ళి వెళ్ళి కనుక్కొని రండి, ఎంక్వైరీ చేసి రండి వాళ్ళ ప్రాబ్లమ్స్. సమస్య అన్నిటికన్నా సమస్య ఒకటి మృత్యు సమస్య అందరికి. ఆ మృత్యు అనేది కూడా ఒక లింక్ వేసింది మనసు. నేను బాడీ అని వైరస్ లాగా పాకింది. నేను బాడీ మళ్ళా నేను మైండ్. బాడీ అయితే బాడీ ఉండాలిగా. 24 hours నీకు బాడీ, 24 గంటలు బాడీ కాన్షియస్ ఉందా? ఎందుకు లేదు?
మరి స్వప్నంలో పోయిందాక స్వప్నంలో ఈ మనసు ఇంకో దేహంతో ఎవరినో మర్డర్ చేసింది. ఆ పోలీసులు పట్టుకున్నారు, న్యాయమూర్తిగా ఉరిశిక్ష చేశారు స్వప్నంలో. ఆ శరీరాన్ని ఉదేసేశారు, చచ్చిపోయాడు. అంతలోకి మేలుకున్నాడు. మరి ఆ శరీరం సత్యమా, ఈ శరీరం సత్యమా? మరి నిద్రపోయినప్పుడు ఏది శరీరం నీకు? బాడీలెస్, మైండ్లెస్. అప్పుడు ఇంత ఆనందాన్ని నువ్వు ఉంచుకొని నువ్వు బెగ్గింగ్ చేస్తున్నావు. 1,00,000 కార్లు, 1,00,000 కోట్లకు బెగ్గర్ అంటే పంచభూతాలకే బాస్ అనమాట. మనం భూమి, అదిగో భూమి నా ఆలోచనలో పుట్టింది, భూమి అక్కడ లేదు బయట. అయితే ఒక అబ్జర్వేషన్ ఉంది, కోరిక చాలా మంది అనేది, నాకు సమాధానం తెలుసు కానీ ఊరికి అడుగుతున్నా. కోరిక ఉంది కాబట్టి మనిషి పని చేస్తున్నాడు, లేకపోతే నిష్క్రియాపరుడై ఊరికి చచ్చిపోతాడు కదా అంటున్నారు. మరి అవును, కోరిక నువ్వు ఈ కోరిక సకామంగా చేస్తే బంధించుకుంటావు, నిష్కామంగా చేస్తే బంధ విముక్తుడు అవుతావు. ఓకే, మరి నీవు వెంట శ్మశానానికి వెళ్ళాడు, నీ భార్యను తీసుకెళ్తావా? నీ ఇంటిని తీసుకెళ్తావా? నీ ఇంట్లో కంచం తీసుకెళ్తావా? నీ ఇంట్లో స్పూన్ తీసుకెళ్తావా? నీ చెప్పులు తీసుకెళ్తావా? లేదు కదా. మరి అలెగ్జాండర్ తీసుకెళ్ళాడు చెప్పులు. ఎవరన్నా చచ్చిపోయేటప్పుడు ఒక బియ్యం కింద తీసుకెళ్తున్నారా? మరి శాంతి లేదని చెప్తున్నావు కదా. మరి శాంతి ఉన్నదిగా గార్డెన్ ఎదురు. ఉన్న శాంతిని పోగొట్టుకొని అడుక్కోవటం ఎందుకు? విషయాల్లోకి వెళ్ళు. వెళ్ళినా ఆ విషయాలు నిన్ను బాధించకుండా చూసుకో. పీస్. నువ్వు 1,00,000 కార్లు కొనుక్కో. 1,00,000 కార్లు లేనప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు, తల్లి గర్భం బయటికి రాగానే 6 నెలలు అప్పుడు ముసిముసి నవ్వుకున్నావు. అప్పుడు ఏమైంది? నీకు 1,00,000 కార్లు లేవు కదా. మరి గార్డెన్ నిధిలో నీకు ఏ తలంపు లేకుండా ఆనందంగా ఉన్నావు కదా, తలపులు లేవు కదా. మరి మరణించేటప్పుడు ఎవరు ఏం తీసుకెళ్ళలేదు. ఒక పేదవాడికి కానీ, రతన్ టాటా గారు కానీ ఒక నట్టు తీసుకెళ్ళలేదు కదా. ఈ మాత్రం కూడా తెలియకపోతే ఇంకా ఎడ్యుకేషన్ ఏంటి? ఏం ఎడ్యుకేషన్ ఇది? లక్షలు పోసి ఏడవటమా ఎడ్యుకేషన్? అంటే అన్నిటితో ఎవరు చెప్తారు? బాధించినట్టు. ఇప్పుడు 1,00,000 కోట్లు పోయినాయి, 1,00,000 కార్లు పోయినాయి. ఓకే, ఇది స్వప్నం అనుకో, అప్పుడు నిన్ను బాధించదు. అంటే చాలా కష్టపడితే వచ్చింది కాబట్టి స్వప్నం అనుకోనికి వస్తలేదు. ఏడుస్తున్నావు కదా, సంపాదించేటప్పుడు ఏడుస్తున్నావు, అది దాచిపెట్టుకోవటం ఏడుస్తున్నావు, పోయేటప్పుడు ఏడుస్తున్నావు. ఏడిపే కదా జీవితం అంతా. అట్లా మనం అడగాలనిపిస్తే అడగండి. క్రిటికల్ ముప్పు తిప్పలు పెట్టే ప్రశ్న అడగండి. ఆయన ఏం చెప్పినా అక్కడికి తీసుకొస్తాడు. అంటే ఆయన క్లారిటీ జీరో మైండ్ తీసుకొచ్చేస్తాను, జీరో థాట్. అయితే నాకు స్వామీజీ దగ్గర అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ఎట్లంటే ఆయన కారు నేర్చేసుకున్నాడు అనుకుందాం. వేరే వాళ్ళు ఎట్లా నేర్చుకోవాలంటే అదే వస్తుందని చెప్తున్నాడు. ఆ ప్రాసెస్ చెప్పట్లేదు. ప్రాసెస్ ఎందుకు చెప్పట్లేదు కదా, స్టెప్ బై స్టెప్ హఠాత్తుగా మీరు మూలం చెప్పేస్తున్నారు. అవును, తలపైన గుండు కొట్టుకోవాలి. ఎంటుకలు గుండు కొట్టుకోవాలంటే డబ్బు కావాలి, లేదా సెలూన్కి వెళ్ళాలి, లేదా కనీసం ఇంకో సిజదన కావాలి. కానీ తలపులు గుండు కొట్టుకోవటానికి నీకు అసలు సిజర్ అక్కర్లేదు, సెలూన్ అక్కర్లేదు, పైసా అక్కర్లేదు. ఇది బాగుంది, కానీ ఇదైతే మనకి తెలుస్తుంది ఫిజికల్ కాబట్టి, అది కంటికి కనిపిస్తలేదు కదా. ఎందుకు కనిపించట? ఆలోచన నీకు తెలుస్తుంది కానీ అది బాగుంది అని దంట పడుతున్నారు. ఆ బాధ, ఆ దుఃఖం అనేది తలపు రూపంలో ఉన్నప్పుడు ఆ తలపు ఎలా పోతుంది? మనసుతో చెప్పుకో, మనసా ఇలా ఆలోచిస్తే నువ్వు దుఃఖపడుతున్నావు, ఇలా ఆలోచిస్తే ఆనందపడతావు. ఎంతటి నెగిటివ్ థాట్నైనా పాజిటివ్గా మార్చేసుకో, లేదా ఎమ్మడే న్యూట్రల్ చేసేసుకో, అయిపోయింది. న్యూట్రల్ చేసుకో లేదా పాజిటివ్ చేసుకో ముందు. ఇది నాకు ఎంతో మంచిది, ఇది నాకు మేలు చేస్తుంది, ఈ చేసుకుంటే అప్పుడు తాత న్యూట్రల్ చేసుకుంటా. గార్డెన్ నిధిలో నీకు న్యూట్రలే కదా. గార్డెన్ నిధిలో కోరుకో, వదలంతా ఉచితంగా ఇస్తాను ఫ్రీగా. అదే ఎక్కడుంది ప్రపంచం? నీ ఆలోచనలో. నీ ఆలోచనే మార్చుకోలేని వాడి ప్రపంచానికి ఏం మార్చుతావు? నీ ఆలోచన మారిస్తే ఇంకా ప్రపంచం ఎక్కడ ఉంది? నేను ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. యదృశ్యం తన్ కంటి మనసు గోచరించిన నశించి పూర్తి అయ్యేది. కానీ నేను చావు లేని ఆత్మను, మరణం లేదు. అదే మీకు ఇచ్చిన పేపర్. అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మ అవినాశి. మరి ఎవరు లేనప్పుడు, ఎవరు లేరు, నేను ఆత్మని ఉందని ఎందుకు ఇస్తున్నారు పేపర్లు? ఇంకా ఆత్మ తప్ప వేరేది ఏదో తలంపు లేదన్నప్పుడు మరి ఇవ్వాలన్న తలంపు కాదా? స్వప్నం ఇది, స్వప్నం. అచ్చా,
భగవాన్ కూడా బుక్స్ పంచారు, నేనెవడో రాసి స్వప్నం ఆయనకి. ఇప్పుడు రిలయన్స్ అంబానీ గారు 10 లక్షల కోట్లు పోతే ఆయన బాధపడతారు, బెగ్గింగ్ చేయాలంటే బయటకు వచ్చి. ఆయన మీకు నచ్చాడా? ఆయన పేరు అక్కడ ఎందుకంటే ఇండియాలో గొప్పవాడు కాబట్టి నచ్చటం కాదు, ఫేమస్ కాబట్టి. ఈయనకు ఏదో డబ్బు మీద ఆసక్తి అనుకుంటా. అలాగే ఎలన్ మస్క్ 30 లక్షల కోట్లు. అది నాకు అసలు వరల్ కరెన్సీ మీదే లేదు, అసలు వరల్లే లేదు అసలు. అందుకని మెలకువలోనే నాకు ఈ ప్రపంచం మొత్తం ఇచ్చినా నాకు అక్కర్లేదు. థాట్ అండ్ థింగ్స్ అంటే మీరు ఈ విషయాన్ని చెప్పాలన్నా కూడా ఒకడు ఉపయోగపడుతున్నాడు కదా మళ్ళా వాళ్ళకి. అదే స్వప్నం అని చెప్తున్నా అంతే. ఆ బుక్ ఇచ్చింది అదే కదా, ఆ బుక్. నేనివ్వడం. ఓ మనస, కంటి బయట కనిపించే ప్రపంచం మొత్తం నీకు ఉచితంగా ఇస్తాను, నీవే వచ్చి తీసుకొని పోవాలి. ఓన్లీ మైండ్ వచ్చి తీసుకుపోవాలి మొత్తం, హోల్ వరల్డ్. సూర్యుడిని తీసుకెళ్ళి, చంద్రుని తీసుకెళ్ళి, భూమి మొత్తం తీసుకెళ్ళి, ఓన్లీ మైండ్ వచ్చి తీసుకెళ్ళాలి. ఓ దేహమా, కంటికి కనిపించే ప్రపంచం మొత్తం ఇస్తాను, నీవే వచ్చి తీసుకొని పోవాలి. ఓన్లీ బాడీ వచ్చి తీసుకుపోవాలి. డెడ్ బాడీ వచ్చి తీసుకోవాలిగా, మరి ఎందుకు తీసుకుపోవట్లేదు? ఓ మనస, ఓ దేహమా, శ్మశానానికి ఏమీ తీసుకుపోవట్లేదు కదా, దేహము బూడిదైపోతుంది, మనసు ఏమీ తీసుకుపోవట్లేదు. తర్వాత ఒక చిన్న ప్రశ్న చాలా మంది అడిగేది, మనసు మళ్ళీ జన్మిస్తుందా? కామం ఉంటే జన్మిస్తుంది. అచ్చా. మనోలయం, మనోనాశం. గాఢ నిద్రలో మనోలయం, అక్కడ మరణించేసింది తాత్కాలికంగా, అది తాత్కాలిక ముక్తి. అందుకని ముక్తి సుఖం, గాఢ నిద్ర అందరూ అనిపించే ఆనందం అదే ముక్తి. అది తాత్కాలికం. కానీ ఎమ్మడే లేచింది కదా, మళ్ళీ ఇగో లేచింది కదా, మళ్ళీ ఇగో లేచింది కాబట్టి మళ్ళీ నువ్వు ఇగోని చంపాలి మెరుగు. ఇప్పుడు కామం అనేది ఓన్లీ మీరు శృంగారానికి మాత్రమే జోడిస్తున్నారు, దేనికి కాదు అసలు. ఏదైనా సరే, ఏదైనా సరే కామం అంటే ఒక డిజైన్, ఏదైనా కాఫీ కావాలి అంతే. కాఫీ కోసం మళ్ళీ కాఫీ కూడా అర్థమైందా బిడ్డ? అంటే ఏదైనా బాధించేది లాగే కోరిక ఉందని నీ థాట్. ప్రపంచం నిన్ను ఇప్పుడు చూడండి, ప్రపంచం ప్రపంచం ఎవరినైనా బాధిస్తున్నావా? హాయిగా ఉంది ప్రపంచం బయట, ఎంత చక్కగా ఉంది ప్రపంచం బయట, అందంగా ఉంది, చెట్లు చేమలు ఇల్లు ఎంత చక్కగా ఉంది, న్యూట్రల్గా ఉన్నాయి. అవి బాధిస్తలేవు, మనమే దాన్ని థాటే. మరి ఆ ప్రపంచాన్ని సరి చేస్తావా, థాట్ సరి చేస్తావా? నీకు హార్ట్ ఆపరేషన్ వస్తే ప్రపంచానికి అందరూ హార్ట్ ఆపరేషన్ చేస్తావా? నాకు హార్ట్ ఆపరేషన్ అయిపోతుంది, నాకు కాళ్ళు కాలుతున్నాయి, ఎండాకాలం చెప్పులు నేను కొనుక్కుంటాను, అందరికి వేసేసి నేను చెప్పులు వేసుకోకపోతే నాకు కాలుతూనే ఉంటాయి. అలాగే నా దుఃఖాలే పోకపోతే నేను ఇంకా ప్రపంచాన్ని నేనే ఇస్తాను, దుఃఖాలే ఇస్తాను. రామా గిఫ్ట్ ఇదిగో బెంచ్ కార్ తీసుకోమా బిడ్డ, అల్లుడు తీసుకో, ఇంతే, ఈ ఫ్లాట్ కొనుక్కో 10 కోట్లు కొనుక్కో, ఏ దుఃఖాలే ఇస్తున్నారు. అది ఇరికిస్తున్నారు యాక్చువల్గా. బేసిక్ ఏమున్నా ఆనందాన్ని ఒక నీ సొంతమైన ఇచ్చి నువ్వు కాదు ఇల్లు ఏమైంది అవి ఉన్నప్పుడు అలాగుండు, పోయినప్పుడు. ఒక మంచి విషయం ఉంది బిడ్డ ఆయన చెప్పిన దాంట్లో. ఇది యాక్చువల్గా నేను ఎప్పుడో చదివింది, నేను ఆచరిస్తున్నది కూడా. ఏంటంటే ఎవరికైనా ఒక వస్తువు ఇస్తున్నప్పుడు, ఆస్తి ఇస్తున్నప్పుడు ముందు అవేవి లేకపోయినా ఎట్లా ఆనందంగా ఉండాలో నేర్పించి, ఇదంతా అశాశ్వతం అని చెప్పి, ఇదంతా వేస్ట్ అని చెప్పి, కాకపోతే ఉపయోగపడితే అవసరానికి అంతే చూడు అని ఇవ్వాలి లాస్ట్. ఇప్పుడు 100 కోట్లు ఇవ్వండి, నాకు మేనేజ్ చేయొచ్చు, అంతకుముందు నేను మేనేజ్ చేయలేదు అంతే. ఆ డబ్బు చూసి అందరూ వచ్చేది. ఇప్పుడు గదులు కట్టేస్తాను, గదుల్లోకి వెళ్ళిపోతాను, అంత ఫుడ్ పెట్టేస్తాను అదే బయటికి. అంటే ఇప్పుడు ఆయన అనుకుంటే విశ్వమంతా పని చేయగలడు, డబ్బు పట్ల మమకారం లేదు, దాని యొక్క ఉపయోగం అదే దాంతో ఏమైనా పని చేయవలిస్తే చేస్తాడు, లేకపోతే ఏ పని లేకుండా హాయిగా ఉంటాడు. ఆ డబ్బు వచ్చినా రాకపోయినా ఆయనకి ఏమీ లేదని ఆయన ఎప్పుడో డిక్లేర్ చేశాడు. ఊరికి మనం గెలుపుతున్నాం అంతే. లేదు, నేను ఊరికి సరదాగా, అంటే ఆయన అంటే నాకు ఒక ప్రేమతో కూడిన చనువు ఉంది, అందుకే ఊరికి అడుగుతాను. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆనందము పెరుగుతుంటే పెరగట్లేదుగా. మరి హస్బెండ్ భార్యాభర్తలు కోరుకున్నారు, మరి పెళ్లి చేసుకున్నప్పుడు అంత ముందు కన్నా ఆనందం పెరుగుతుంటే అది రియల్. మరి పెరగట్లేదే, ఎందుకని? ఒకరి దమ్మాకు ఒకరు తింటున్నారు కాబట్టి. థాట్ ఒకే రైలు పట్టా పైన 2 రైళ్ళు వస్తే ఎట్లా డాష్ అవుతాయో, ఇద్దరి ఆలోచనలు డిఫరెన్స్ వచ్చేస్తాయి. నేను ఒకప్పుడు రాసుకున్న బిడ్డ, ఈయన చెప్పింది, ఒక వ్యక్తి సంపూర్ణ ఆనందంగా ఉన్నాడు, ఇంకొక అమ్మాయి సంపూర్ణ ఆనందంగా ఉన్నారు. 100% వీళ్ళిద్దరు కలిసి 200% హ్యాపీనెస్ ఉండాలి, కానీ కలవగానే 50% అవుతుంది.
అంటే ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటూ నేను అదే కండిషన్ లైఫ్. కండిషన్ లైఫ్. నువ్వు ఇలా ఉంటే నువ్వు నిజంగా భర్త ప్రేమికుడు అయినప్పుడు హాయిగా ఉండని చెప్పాలి అంతే. అదే భార్య నువ్వు ఎక్కడైనా హాయిగా ఉండు అంతే. ఈ దేహం పోయినా హాయిగా ఉండు, ఇదిగో నీకు ప్రాపర్టీ ఇది, హాయిగా ఉండు అని చెప్పి నిజంగా ప్రేమిస్తే లేదు భగవాన్ లాగా నువ్వు ఊరికే కూర్చో, నీ దగ్గరికి ఏది రావాలి అది వస్తుంది అంతే. అది కరెక్ట్. అల్టిమేట్ నీ ప్రాణం పోయేదాకా అందరు అంటారు నేను ఇంకా ఏం చేయను, నాకు అవసరం లేదు. చాలా అవగాహన ఉండాలి ఏం చేయొద్దంటే. ఏం చేయకుండా ఉండాలంటే చాలా జీవితం పట్ల అట్లా. ఇప్పుడు నా భార్యకి నచ్చలేదు, నువ్వు పిచ్చివాడు అంది, ఆమె హాయిగా ఉంటానంది, నేను ఎందుకు ఫోన్ చేయాలి? ఆమె కావాలంటే నువ్వు వస్తే శాంతి వస్తా అంటే నేను ఫోన్ వెళ్ళాలి. ఆమె శాంతిగా నువ్వు రావద్దాం నాకేం పని? అంతే. కూతురు నా దగ్గర రావద్దని నాకేం పని? ఇది నీకు లెసన్. నా కొడుకు ఇక్కడే ఉంటాడు, నాకేం పని? 20 సంవత్సరాలు నేను చిన్న బాబు పెళ్ళి ఇంతవరకు మాట్లాడలేదు, నాకేం పని? అంతే. ఇట్లా శాంతి కావాలంటే కాల్ చేయండి అంతే. అంతే. అందరు ఏమంటారంటే సరే మీరు అన్నది బాగుంది కానీ బాధ్యతల నుంచి పారిపోయి తప్పించుకొని తిరుగుతున్నాడు అంటారు. అట్లా అంటే అట్లా అనేవాళ్ళు ఎవరు అని అంటారు. అంత స్వప్నమని చెప్పిన తర్వాత నేను బాధ్యత మీద తప్పుకోవాలా. ఆ దుఃఖ ప్రపంచం నుంచి నన్ను దుఃఖ పెట్టిన ఆలోచించి సూసైడ్కి అటెంప్ట్ చేసి దాని నుంచి రిలీజ్ అయ్యి 90 ఏళ్ళ అరుణాచలం వెళ్ళి 5 రూపాయలు బుక్కు కొనుక్కొని నేల మీద కొనుక్కొని అడుక్కు తింటూ ఈ దేహం యుగోలెస్కి వెళ్ళి అలా హాయిగా పెట్టాను. చిన్న వీడియో యుగోలెస్ అని 1.3 crores యూట్యూబ్ ఛానల్ తీసుకొస్తాం తప్పకుండా చూస్తాం. ప్లీజ్ బీ సీటెడ్. అక్కడ చల్లగా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చుంటారు కూర్చొని కింద కూర్చుని ఒక ప్రాబ్లం చేస్తే లక్ష కోట్లు ఇస్తాను. డ్రైవింగ్ చేసిన కూర్చొని ఫిజికల్గా అయితే నేను బాడీకి ఆపరేషన్ చేస్తాను, మైండ్కి ఎలా ఆపరేషన్ చేస్తారు కదా డాక్టర్. ఆ డాక్టర్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, న్యాయమూర్తి గారికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, జైలర్ గారికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ట్రంప్ గారికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, రష్యా ప్రధాని ప్రాబ్లమ్. మరి గార్డెన్ నిద్ర వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ లేవు కదా. ఇన్నర్ వార్ అవుటర్ వార్. బయట యుద్ధాలు పనికిరా, బయట యుద్ధాలన్నీ మన రీబర్త్ కారణం. ఇన్నర్ వార్ ఈజ్ మోక్ష, డిజైర్లెస్ మైండ్. అయిపోయింది ఇంకా అంతే. మీకు పోదురు ఒక్క నిమిషం ఉండండి, వెళ్తారు. మేము ఎవరు పట్టుకున్నారు? మీకు నచ్చిన సినిమా పాట ఉంది ఏదన్నా? ఇంకా అయిపోయింది ఏదన్నా పాతది మాటలు లేవు. జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సాలమింతేనయా. ఒకసారి అది వైలనివా ఒకసారి? నేను అది తీసుకొస్తాను ఎక్కుతా. ఒక 5 నిమిషాలు ఉండండి, ఊరికే ఉండండి. ప్రపంచాన్ని మొత్తం కొనొచ్చు, కానీ పోయిన ప్రాణాన్ని కొంటావా? మరి శరీరం కాలిపోకుండా ఉంటుందా? రియల్ కదా. అవును. తల్లిగర్భంలో పిడికెడు పెందాం, పల్లకాటిల్లో పిడికెడు బూడిద. జగమే మాయా బతుకే మాయా వేదాలలో సారమింతేనయా. జగమే మాయా బతుకే మాయా వేదాలలో సారమింతేనయా. అయితే ఓ ప్రశ్న, ఎప్పుడు మనిషి నిద్రపోడు కదా, నిద్రపోయినప్పుడు ఆ నిద్ర సుఖం తెలుస్తుంది. మరి మెలకులో ఉన్నప్పుడు నేను ఇట్లా నిద్రలో ఉన్నాను ఎట్లా అనుకుంటాడు? ఒక డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు చదవాలి. నీవు ఆ ఎదుగులో ఉండాలంటే, ప్రపంచం మాయని కొట్టేయాలంటే దానికి సాధన ఉంది. ఆ సాధన నీకు చేయనప్పుడు, ఎలిజిబుల్ కానప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఇంకొన్ని డిస్టర్బ్ చేయి, ఈ సాధన చేయ బలవంతం. బుద్ధుడు ఆయనకి వెళ్ళిపోయాడు, ఎవరు బలవంతం. నువ్వు అడుగు, నువ్వు నేను అడిగిన రమణ మహర్షి గారు తనకు తాను వెళ్ళిపోయాడు. తల్లి ఏడుస్తున్నా కూడా పట్టించుకోలేడు.
అది వాళ్ళ సాధన బట్టి ఉంటుంది, కానీ వైరాగ్యాన్ని బట్టి ప్రెజర్ చేయకూడదు. నువ్వు బుద్ధుల్లాగా వెళ్ళు, నువ్వు సంసారం చేయి, నువ్వు పెళ్లి చేయి, ఎవరిని మనం బలవంతం చేయడం. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నేను కరెక్ట్ అడిగానా, నువ్వు అడుగు. తాతయ్య ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇవి లేవని మీరు చెప్తున్నారు, అది నిజమే. కానీ అందరూ 24 గంటలు జీవితకాలం గాఢ నిద్రలో ఉండరు. మెలకువలో ఉన్నప్పుడు ఏంటనేది వర్కౌట్ అయ్యేది అది చెప్పండి. అవును, ఇది స్వప్నం అని గుర్తించి వర్క్ చేయండి, సేవ చేయండి. ఇది స్వప్నం అని గుర్తించండి. ఇది నిజమైతే ఎప్పుడు ఉండాలిగా, ఇప్పుడు స్వప్నం మన ఇద్దరం నిజమైతే మాట్లాడుతున్నాం, స్వప్నం ఇది ఉండాలి. ఇది వాస్తవం కదా, ఇది గాఢ ఎలా నిద్ర అవుతుంది ఎట్లా వాస్తవం? సరే. వాస్తవం అయితే ఈ పెన్నుని ఇది కళ్ళలోకి తీసుకెళ్ళిపో, మైండ్ని తీసుకెళ్ళమని, కళ్ళలోకి నిద్రలోకి తీసుకెళ్ళమని, చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళమని. రియల్ అయితే ఉపయోగపడే వస్తువు తప్ప నిజము కాదని నీ వెంట తెలుసుకోవాలి రాదు, అన్నాడు ఆయన. జస్ట్ నీకు యూజ్ అవుతుంది అంతే. అవునా, యూజ్ ఏదైనా ఆ టైంకు యూజ్ చేసుకుంటామనే ఎరుకలో ఉంటే సరిపోతుంది కదా. అదే నీవేదో తెలుసుకొని ఎదుగులో ఉన్నప్పుడు నిన్ను బాధించదు. ఆ. ఇది స్వప్నమో అది స్వప్నం ఈ విషయం గుర్తించినప్పుడు స్పష్టంగా చెప్పాడు. ఆత్మని ఎవరు బాధిస్తారు? నువ్వు ఆత్మకి పంచభూతాలకే నువ్వు బాస్ అయినప్పుడు నిన్నెవరు బాధిస్తారు? ఇప్పుడు నేను బాస అనుకోవడం మాయ కదా. మాయ కాదు, స్వరూపం, అది నిజం. రాజుగారు కోట కట్టుకున్నారు పుట్టి, ఆ కోటలో ఆయన ఉన్నారు. ఎంతోమందిలో సేవకులు కాపలా పెట్టుకుంటారు సరే, కానీ ఈ పంచభూతాల కోట ఇది దేహాత్మ బుద్ధి, లోపల బుద్ధి ఇదంతా కూడా ఇది. లోపల రాజు ఎవరు? ఆత్మ. అందరిలో ఉన్న ఆత్మ రాజు, అదే క్షేత్రజ్ఞుడు. భగవద్గీత. అవునా, చెప్పారు కరెక్టే. నువ్వు క్షేత్రమా క్షేత్రజ్ఞుడుగా? రెండు. అయితే రెండైతే నువ్వే చెప్పచ్చు, ఇంక చెప్పేసాయి. ఇప్పుడు మీరు ఎలా? చెప్పేది కర్మయోగమా సన్యాస యోగమా? అదే నేను రెండు నేనని చెప్పినప్పుడు ఇది నేను చెప్పేది, ఇప్పుడు మీరు చెప్పేదాని గురించి అడుగుతున్నాను. అయితే నేనేమీ చేయటలేదు, నాట్ డూయింగ్, మై మైండ్ క్రియేషన్ దిస్ వదన్. నేను అదే అంటున్నా, మీరు ఏం చేయకపోయినా పర్వాలే. అంతే, నాకు మీరు ధర్మాలు ఇప్పుడు- మీరు చెప్పేది ఇప్పుడు భగవద్గీత బట్టే ఒక మాట మనం మాట్లాడుకుంటే కర్మయోగము, సన్యాస యోగం, భక్తి యోగం ఇట్లా ఉన్నాయి కదా. అలా మీది ఏ మార్గం? మీరు ఏ యోగంలో ఉన్నారో మీరు అడుగుతున్నా. కర్మయోగంలో ఉన్నారా, సన్యాస యోగంలో ఉన్నారా, భక్తి యోగంలో ఉన్నారా, ఎందులో? 4 యోగాలు పక్కన పెట్టేశాను. ఉమ్. ఇంక మిగిలింది ఎవరు? ఆత్మ. అంతే. దాన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ పాపేభ్య మోక్ష ఇష్యామి మా శుచ. నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, నేను వానప్రస్థుని, నేను సన్యాసిని అన్నప్పుడు కూడా ధర్మాలు ఉంటాయి. ఎవరి ధర్మాలు వాళ్ళకుంటే ఆత్మకు ఏ ధర్మాలు ఉండవు. అది ఏ ముక్త స్థితి, నా నిజ స్థితి. మీరు ముక్త స్థితిలో ఉన్నారా, జీవన్ ముక్త స్థితిలో ఉన్నారా? ముక్త స్థితి, జీవన్ ముక్త స్థితి రెండు ఉంది. జీవన్ముక్తి అనుకో. అంటే జీవిస్తూ ముక్తిగా ఉండడం. అంతే. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరు అన్నారుగా ఈ బాడీ వస్తుంది అని, అంతే. అప్పుడు మీరు ఎక్కడున్నారు? బాడీ వచ్చింది ఇక్కడికి, అంతే. సరే, ఆ బాడీలో ఉన్న చెప్తున్న ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నారు మరి? ఆ మనసు అన్నమాట చెప్తా, బుద్ధి చెప్పుకుంటుంది, అది ఉమ్. అంతే. అనాత్మ చెప్పుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బాడీ వచ్చింది, ఎక్కడో నుండి ఇక్కడికి వచ్చింది కదా. మరి ఆ బాడీలో ఉంది ఎవరు? వాడు ఎట్టా చెప్తాడు? ఇక రాజు అయిపోయింది. అనాత్మ కారు డ్రైవర్ చెప్తాడు, కారు వెనకాల కూర్చుంటే బాస్ చెప్పడు, సరదాగా కూర్చుంటాడు లోపల వెనకాల. ఇప్పుడు ఇది అహంకారం కాదా? అహంకారం కాదు, అహంకారం చెప్పుకుంటుంది, లోపల చెప్పేవాడు అహంకారం కాదు. అది మీరు 4 ధర్మాలు ఇంకా వదిలేశారన్నారు కదా. ఇంకా మాటలు ఉండవు, మీకు చెప్పాను. జవాబు మీ ధర్మాలు మీరు చూసుకొని ఉన్నాయా లేవని, అప్పుడు మీరు ఆ స్థాయికి ఎదుగుతారు. అదే మీరు 4 ధర్మాలు వదిలేశారన్నారు, అదే నా సంగతి అయిపోయింది. ఆ స్థితికి ఏమైనా పేరుందా? అదే మౌనం. అదే నేను అడగాలనుకున్నాను. మౌనం అయితే అంతే. ఓకే. అంటే ఆయన ఏమంటున్నారంటే నేను చెప్పిన అర్థమైన ఓకే, అర్థం కాకపోయినా ఓకే అంటున్నాడు. అవును, నాకు అర్థమైంది. మెలకువలోనే నేను డిబేట్ మౌనం. చేయడానికి మాట్లాడితే లేదు, నాకు లేదు. వచ్చిన ప్రశ్నలే మాట్లాడాను. అది ఆ స్థాయికి వాళ్ళు ఎదగాలి. నాకు 4 ఆశ్రమ ధర్మాలు లేవని ఆ స్థితికి వెళ్ళినప్పుడు నీకు లేవు, గాఢ నిధులు లేవు, మెలకులో కూడా పోగొట్టు, అంతే. అంటే ఇప్పుడు ఈ స్థితి ఆ స్థితిలో అంటే ఇది ఎక్కువ స్థితి అది తక్కువ స్థితి అని అట్లా ఏమైనా పోలిక ఉందా? అక్కడ ఒకే స్థితి అందరితో. ఇప్పుడు ఎగ్జాంపుల్, బల్బులన్నిటికీ తేడా ఉంటుంది, కరెంట్కి ఒకే స్థితి అంతే. కరెంట్లో కానీ మీరు బాడీలో ఉన్నారు, మీరు కొన్ని నియమాల్లో మీరు వద్దనుకున్న ప్రకృతి నియమాల్లో బంధింపబడే ఉంటారు. మీరు నేను బట్టలు వేసుకున్నారు, ఆకలి వేసినప్పుడు తినాలి. అదే అది దాని పని అది చేసుకుంటుంది. మళ్ళీ దీని పని నాకెందుకు అంటగడ? డ్రైవర్ చేసే పని యజమానికి ఎందుకు అంటగడతాం? అదే అది వాడి పని వాడు చేసుకున్నాడు. ఆడి పని ఆడికి ఎట్లా తెలుస్తుంది? మీరు చెప్తేనే కదా తెలుస్తుంది.
మీరు సగం సగం చెప్తున్నారు. అక్కడే నా నాకు ప్రశ్న. తెలియదు అంతే, అయిపోయింది. ఇంకా నాకు తెలియదేమి, ఇంకా అయిపోయింది, అయిపోయింది, ఇంకా సరే అయిపోయింది. అంటే ఆయన ఒక చిన్న విభజన చేశాడు. మనస్సు ఉంది, దాన్ని ఉపయోగించుకొని శరీరానికి ఏదో చేస్తున్నాను, దాని వెనక ఉన్నదానికి ఏ కథ లేదు. కాకపోతే మీరు చెప్పేది నిజము, వాస్తవము, సత్యమే. అది మేము మా అందరికి అర్థం అవుతుంది. ఇంకా ఇంకోళ్ళ కోసం చెప్తాం కాదు, ఇక్కడ అయిపోయింది. ఇంకా సమాధానం లేనప్పుడు అంటే ఆయనకు ఆయన ఉండాలని ఏమంటారంటే, నేను చెప్పింది నీకు అర్థమైందో లేదో తెలియదు, నేను చెప్పేశాను, ఇంకా నువ్వు వాళ్ళ ఆలోచించుకుంటున్నాను. పర్పస్ వాళ్ళు చెప్పారు అంతే. సో ఇది ఒక కాన్వర్జేషన్, మళ్ళీ మాట్లాడుకుందాం. అయినా నాకు తెలియదు అని చెప్పారు కదా, ఓకే సరే లేండి. పోనీ మనకే అర్థం కాలేదో, ఆయనకే తెలియలేదు, ఎలా అయినా ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే.